హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణమాచారి, ఎల్ఐసి ఏజెంట్. మీకు ఎల్ఐసి ఆనంద 2.0 ఎలా చేయాలి ప్రపోజల్ ఆన్‌లైన్‌లో అనే దాని గురించి వివరించడానికి ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. లింక్ ఎలా ఓపెన్ చేయాలనేది ఇక్కడ చూడండి. ఈ sales.lic.in వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఫస్ట్ ఇలా వస్తుంది. దీంట్లో సేల్స్ ఛాంపియన్స్, ఇందులోకి మనం ఏజెంట్స్ కానీ సిలా డిఓస్ వీళ్ళందరూ చేసుకోవడానికి ఉంటుంది. మీరు దీన్ని ఫస్ట్ ఎంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి, మన యూజర్ ఐడి అంటే ఎల్ఐసి ఏజెంట్ కోడ్ ఉంటుంది కదా, అది ఫస్ట్ ఓటీపీతో లాగిన్ అవ్వచ్చు, లేదంటే యూజర్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు. ఇలా చేసుకోండి. ఇక్కడ యూజర్ ఐడి, మన యూజర్ ఐడి వచ్చేసి ఎల్ఐసి కోడ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఆ నెంబర్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అన్నప్పుడు ఓటీపీ మన మొబైల్ కి వచ్చేస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ వచ్చేస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ అవ్వచ్చు. ఫస్ట్ టైం మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి, తర్వాత ఎంటర్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. మనం పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత సెట్ పాస్వర్డ్ అని చెప్పేసి బటన్ క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది సెట్ అవుతుంది. ఓకే చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా లాగిన్ పేజ్ వస్తుంది. దీంట్లో మనకు కావాల్సిన పాలసీలు మనం చేసుకోవచ్చు. ఫస్ట్ది ఏజెంట్ డాష్బోర్డ్. లీడ్స్, ఇక్కడ లీడ్స్ ఉంటుంది, తర్వాత ప్రపోజల్, తర్వాత పేమెంట్స్, బిఓసి మనం చేసుకుంటే బిఓసి, ప్రపోజల్ రిజిస్ట్రేషన్, తర్వాత మనం ఎన్ని పాలసీలు చేసామో అవి. నెక్స్ట్ ప్లాన్స్, సెకండ్ ఆప్షన్. ప్లాన్స్ లోకి వెళ్ళిన తర్వాత మనకు ఏ ప్లాన్స్ కావాలో, ఏ ప్లాన్స్ మనం చేసుకుంటాం వాటి గురించి ఇక్కడ ఉంటాయి. సపోజ్ జీవన్ ల్యాబ్ గురించి తీసుకోవాలంటే వాటికి కావాల్సిన బ్రౌచర్స్ ఇక్కడ దొరుకుతాయి. మనకు బ్రౌచర్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు బ్రౌచర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. బ్రౌచర్స్ అనేది కస్టమర్ కి వివరించడానికి ఉపయోగపడతాయి. ఇది జీవన్ ల్యాబ్ బ్రౌచర్ అండి. నెక్స్ట్ మనకు పాలసీలన్నీ ఈ విధంగా ఉంటాయి. వీటిలో కావాల్సిన పాలసీ, వాటికి సంబంధించిన బ్రౌచర్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్ పాలసీస్, తర్వాత ఎండోమెంట్ పాలసీస్, హోల్ పాలసీ, మనీ బ్యాక్ పాలసీ, హెల్త్ పాలసీ, టర్మ్ అష్యూరెన్స్, పెన్షన్ పాలసీ, యూలిప్ పాలసీలు వీటికి సపరేట్ గా ఉన్నాయి. మనం ఆల్ పాలసీలు అనుకున్నప్పుడు ఆల్ పాలసీలు వస్తాయి, లేదంటే సెపరేట్ గా మనం తీసుకోవచ్చు. ఏ పాలసీ కావాలో అది సెర్చ్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం పాలసీ చేసి చూద్దాం. న్యూ ఎండోమెంట్ ప్లాన్. ఇక్కడ ప్లాన్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అని కొట్టాలి. ప్రొసీడ్ అన్న తర్వాత మనకు ఇక్కడ నేమ్, ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేయాలి. ఇక్కడ వాళ్ళ పేరు, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ జెండర్, తర్వాత మొబైల్ నెంబర్, ఏదైతే మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉంటుందో అది ఇస్తే మంచిది. వాట్సాప్ నెంబర్ అదే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది ఒకవేళ ఉంటే. ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వాలి. ఇది మ్యాండేటరీ కాబట్టి కంపల్సరీ అటెంప్ట్ చేయాలి మనం. ఈమెయిల్ ఐడి, పూర్తి ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత రెసిడెంట్ ఇండియా అయితే రెసిడెంట్ ఇండియా ఇస్తాం, నాన్ రెసిడెంట్ ఇండియా అయితే నాన్ రెసిడెంట్ ఇచ్చి ప్రొసీడ్ అని. ఇక్కడ కొటేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. కొటేషన్ డీటెయిల్స్ మనం ఎవరి పేరు మీద తీసుకుంటున్నాం, ఏ పాలసీ తీసుకుంటున్నాం, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ లైఫ్ అష్యూర్డ్ ఎవరు, మనం ఎంత బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇస్తున్నాము, ఎన్ని టర్మ్స్ ఇస్తున్నాము ఇక్కడ ఇస్తున్నాం. సపోజ్ ఇక్కడ 1 lakh తీసుకుంటున్నాను. 1 lakh పాలసీ టర్మ్ వచ్చేసి 35 years పెట్టాను. ఇక్కడ 35 years ప్రీమియం పేయింగ్ టైం కూడా ఉంటుంది. తర్వాత ఇది ఇయర్లీ చేస్తామా, హాఫ్ ఇయర్లీయా, క్వార్టర్లీయా, మంత్లీయా అనేది మన ఇష్ట ప్రకారం, కస్టమర్ ఎలా అంటాడో దాని ప్రకారం మనం చేస్తాము. క్వార్టర్లీ పెట్టామంటే క్వార్టర్లీకి ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. మంత్లీ కావాలంటే మంత్లీ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇది క్వార్టర్లీ అయినా ఏదైనా మ్యాచ్ ఏమైనా చేస్తారా అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. మ్యాచ్ కావాలంటే ఇక్కడ. తర్వాత పాలసీ పోలీస్ పర్సన్ కాదా అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఇది మనం పోలీస్ పర్సన్ కాదు అని పెట్టేసాం. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ కమిట్మెంట్ మనం మార్చుకోవచ్చు. ఈ రోజు చేసే పాలసీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వాలా, లేకపోతే ముందుకు ఏమన్నా మార్చాలా అనేది మన ఇష్టం. తర్వాత ఇక్కడ రైట్ ఆఫ్ బెనిఫిట్స్, ఇది ఏబిడిబి కానీ ఏబీ కానీ మన ఇష్టం. ఇది
మనం ఏవైతే ఇస్తున్నామో వాటి గురించి. మనకు నాట్ రిక్వైర్డ్ అయితే నాట్ రిక్వైర్డ్. ఒకవేళ ఏబిడిబి అవి తీసుకున్న రైడర్స్ ఏదైతే తీసుకున్నామో వాటికి సంబంధించిన అమౌంట్ దానికి క్యాల్కులేట్ అవుతుంది ప్రీమియంలో. ఇక్కడ ప్రీమియం క్యాల్కులేషన్ మనం క్వార్టర్లీ తీసుకున్నాం కాబట్టి క్వార్టర్లీ ఎంత అవుతుంది, ఇయర్లీ ఎంత అవుతుంది, హాఫ్ ఇయర్లీ ఎంత అవుతుంది, తర్వాత మంత్లీ ఎంత అవుతుంది అనేది 1 lakh గాను 35 years కి ఎంత అవుతుంది అనేది ఇక్కడ క్యాల్కులేషన్ చేసి మనకు ఫైనల్ అమౌంట్ ఇక్కడ ఇస్తారు. దీంట్లో ఇప్పుడు క్వార్టర్లీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దీని అమౌంట్ వచ్చేసి 753 రూపీస్. ఇది మనం కొటేషన్ ఇంత అని చెప్పేసి తెలుస్తుంది. సేవ్ కొటేషన్ అని చెప్పేసి కొటేషన్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రొసీడ్ అని ఉంటుంది. ప్రొసీడ్ బటన్ ని మనం ప్రెస్ చేస్తాం. ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏజెంట్ కోడ్, డిఓ కోడ్, వీటికి సంబంధించిన మన ఏజెంట్ బ్రాంచ్, శాటిలైట్ బ్రాంచ్ ఉంటే శాటిలైట్ బ్రాంచ్ కోడ్, వీటి డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకొని ప్రొసీడ్ టు ప్రపోజల్. ఇక్కడ ప్రపోజల్ డీటెయిల్స్ కి మనం వెళ్తాం. ఇక్కడ ప్రపోజల్ యొక్క కేవైసీ డీటెయిల్స్ లో సికేవైసీ డీటెయిల్స్ అని అడుగుతుంది. సికేవైసీ నెంబర్ ఒకవేళ ఉంటే కానీ ఇవ్వచ్చు. మాక్సిమం అందరి దగ్గర సికేవైసీ ఉండదు కాబట్టి ఇక్కడ నో తీసుకుంటున్నాను. నో తీసుకుని ఇక్కడ పాన్ కార్డ్ నుంచి కానీ ఆధార్ కార్డ్ నుంచి కానీ మనం కేవైసీ చేయొచ్చు. ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నాను. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫిన్స్ కేవైసీ డీటెయిల్స్ అని చెప్పేసి మనం ఇది క్లిక్ చేస్తాం. తర్వాత డైరెక్ట్ గా ఇది ఆధార్ ఆఫ్లైన్ ఈకేవైసీ దానికి వెళ్ళిపోతుంది. మనం ముందుగానే ఆధార్ కార్డ్ ఈకేవైసీ ఆఫ్లైన్ ఈకేవైసీ తీసుకున్నాం అంటే మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ క్లిక్ హియర్ టు జనరేట్ ఆఫ్లైన్ ఈకేవైసీ మనం క్లిక్ చేస్తాం. ఇది ఆధార్ యూఆర్ఎల్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆధార్ యూఆర్ఎల్ లో లాగిన్ క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ప్లస్ క్యాప్చా రెండు ఇచ్చిన తర్వాత ఎవరైతే కస్టమర్ ఉన్నారో తన ఆధార్ నెంబర్ ఇస్తాం కాబట్టి తన రిజిస్టర్ మొబైల్ కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ వాళ్ళ ఓటీపీ కనుక్కొని ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆఫ్లైన్ ఈకేవైసీ ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక పాస్కోడ్ అనేది జనరేట్ చేసుకోవాలి. పాస్కోడ్ అనేది మన ఇష్టం, ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. 1234 ఇక్కడ ఇస్తున్నాను. 1234 ఇచ్చేసి కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ డౌన్లోడ్ అనేసరికి డౌన్లోడ్ అయిపోయింది. ఈ ఫైల్ అనేది మనం అక్కడ జనరేట్ చేయాలి. దీంట్లోకి వచ్చిన తర్వాత ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ షేర్ కోడ్ ఈ 1234 అక్కడ ఇచ్చాం కదా, ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సెలెక్ట్ డౌన్లోడ్ ఆధార్ జిప్ ఫైల్. ఈ ఫైల్ ని బ్రౌజ్ చేస్తున్నాం. బ్రౌజ్ కొట్టంగానే ఆ ఫైల్ ని ఎక్కడ ఉందో దాన్ని లొకేషన్ చూపిస్తే బ్రౌజ్ చేసేసి కంటిన్యూ కొట్టంగానే వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ కేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ నేమ్ అండ్ ప్రపోజర్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మనం ప్రొసీడ్ అని చెప్పేసి మనం క్లిక్ చేయాలి. ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక్కడ తన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవచ్చు. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేమ్ దగ్గర మ్యాండటరీ ఉంటాయి కాబట్టి రెడ్ మార్క్ లో ఉన్నాయని మనం ఫిల్ చేయాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ప్లస్ మ్యారీడా, సింగిలా, తర్వాత ఐటీ కడుతున్నారా లేదా, తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ తను ఎక్కడ పుట్టాడు, తర్వాత పాన్ కార్డ్ పైన ఉన్న నేమ్ ఇక్కడ ఇది కొత్తగా ఉంటుంది. పాన్ కార్డ్ పైన తన నేమ్ ఎలా ఉందో ఆ డీటెయిల్స్ మనం ఇవ్వాలి. తర్వాత జిఎస్టీ రిలేటెడ్ ఉన్నాడా లేదా, లేదంటే నో పెట్టండి. ఎస్ అయితే జిఎస్టీ ఉంటే జిఎస్టీ. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అయిపోయింది. తర్వాత మనం మిగతావన్నీ ఈ ఆప్షన్స్ బ్లూ కలర్ ఉన్న ఆప్షన్స్ ఒక్కొక్కటి క్లిక్ చేస్తుంటే వాటికి సంబంధించింది వస్తుంది. పైన ట్యాక్స్ ఇక్కడ రెసిడెంట్ ఆఫ్ ఇండియానా లేదా కాదా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ నో అంటే నో, లేదంటే ఎస్ అంటే ఎస్. తను ఇండియన్ అయితే ఇండియాలో ఉంటున్నాడంటే ఇండియాలో ఉంటున్నాడు అని చెప్పేసి మనం నో అని పెట్టాల్సి వస్తుంది. తర్వాత అడ్రస్ డీటెయిల్స్, ఇవి అడ్రస్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా. కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ ఉంటే సేమ్ గా ఇవ్వండి, లేదంటే మార్చి ఇవ్వండి.
తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో మనం ఇన్సూరెన్స్ వచ్చేసి ఎలా చేస్తున్నాం, రిస్క్ కవరేజ్ లేకపోతే చిల్డ్రన్స్ కోసం. వీటిలో రిస్క్ కవరేజ్ విత్ సేవింగ్స్ అని తీసుకుంటాం, లేదంటే చిల్డ్రన్స్ అయితే చిల్డ్రన్స్ పాలసీ అయితే ఏదన్నా చిల్డ్రన్స్ పాలసీ గురించి అక్కడ డీటెయిల్స్ ఇస్తాం. తర్వాత ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే ఎంత పర్సెంటేజెస్ ఏంటి అనేది వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ఒకవేళ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయండి, లేదంటే దాన్ని వదిలేసినా ఇబ్బంది ఏం లేదు. తర్వాత వాళ్ళకి అంటే ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటే, తర్వాత లోన్స్, ఈ లోన్స్ గురించి ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే లోన్స్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వచ్చు. తర్వాత ఇప్పుడు తనకు సంబంధించిన ఇన్కమ్ సోర్స్, తను ఎలా బిజినెస్ లేకపోతే ఎంప్లాయర్ అయితే ఎంప్లాయీ ఏంటి తన డీటెయిల్స్, తనకి ఒకవేళ బిజినెస్ ఉంటే బిజినెస్, లేదంటే ఇంకేదైనా అదర్ సోర్స్, తనకి ఎలా ఇన్కమ్ వస్తుందో దాని గురించి మనం ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ బిజినెస్ పరంగా ఒక 5 lakhs అని చెప్పేసి నేను డీటెయిల్స్ లో ఇచ్చాను. తర్వాత ఆక్యుపేషన్ అంటే తను ప్రెసెంట్ ఏం చేస్తున్నాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే ఏ వ్యాపారం చేస్తున్నాడు అనేది దాని గురించి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ సపోజ్ ఐటీ అయితే ఐటీ, లేదంటే ఏదైనా జాబ్ ఏదన్నా ఉంటే వాటికి సంబంధించిన దీంట్లో డీటెయిల్స్ ఉన్నాయి, వాటిలో సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎల్ఐసి ఏజెంట్ అని ఇచ్చాను, తను బిజినెస్ కాబట్టి బిజినెస్ అని ఇచ్చాను. తర్వాత ఇక్కడ బిజినెస్ ఇచ్చాను. తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేటా, 12th లేకపోతే ఎస్ఎస్సియా, మనం డీటెయిల్స్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత లెంత్ ఆఫ్ సర్వీస్, అతను ఎన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ లో ఉన్నాడు, ఈ బిజినెస్ లో ఉన్నాడు, లేదంటే ఆ జాబ్ లో ఉన్నాడు. ఇక్కడ నేను 6 years ఇచ్చాను, 6 years 5 months. ఇలా ఇన్కమ్, తర్వాత ఈ ఇయర్ కి ఇన్కమ్ ఎంత, తర్వాత 5 lakhs, లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత, దాన్ని 4,80,000, అట్లా మనకు ఎంత ఇన్కమ్ అనేది ఆ డీటెయిల్స్ ఈ 3 years కి సంబంధించింది ఇవ్వాల్సి వస్తుంది. అంటే 3 సంవత్సరాల ఇన్కమ్ మనం దాంట్లో ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ప్రీవియస్ పాలసీ డీటెయిల్స్, పాలసీస్ ఏమన్నా ఉన్నాయా వాళ్ళకి, కస్టమర్ కి తన డీటెయిల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ దీంట్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. పాలసీ ఏదైనా ఉంటే పాలసీ నెంబర్, వాటికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఇక్కడ పాలసీ నెంబర్, వాటికి ప్లాన్ ఏంటి, వాటికి సంబంధించిన ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ప్రీవియస్ పాలసీస్ గురించి డీటెయిల్స్ ఏదైనా ఉంటే వాటికి సంబంధించింది మనం యాడ్ ప్రీవియస్ పాలసీ అని క్లిక్ చేసి వాటికి సంబంధించి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి, బతికే ఉన్నారా, లేదంటే మరణించి ఉన్నారా, వాటికి సంబంధించింది. ఒకవేళ మరణించి అయితే అప్పుడు చేయొచ్చు, లేదంటే బ్రతికే ఉన్నారు, లేదంటే వాళ్ళ ఏజ్, దానికి సంబంధించింది ఇక్కడ ఇవ్వచ్చు. తను చనిపోయాడు 55 years, ఎలా చనిపోయాడు, హార్ట్ అటాక్, కాస్ ఆఫ్ డెత్, అది వాటి గురించి ఇస్తున్నాం. మదర్ లీవింగ్ ఇచ్చేస్తున్నాం. తను ఇప్పుడు ప్రజెంట్ ఏజ్, హెల్త్ కండిషన్ గుడ్, అలా మనం గుడ్ అయితే గుడ్ ఇస్తాం. తర్వాత ఇంకేమైనా ఫ్యామిలీ మెంబర్స్ లో ఇంకెవరైనా ఉన్నారంటే యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి ఇక్కడ తీసుకోవచ్చు, యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, ఇక్కడ ఐఎఫ్సిఐ కోడ్, అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్, సేవింగ్సా లేకపోతే కరెంట్ అకౌంటా, వాటి గురించి మనం ఇక్కడ ఇస్తాం. తర్వాత క్వశ్చనరీస్, వీటిల్లో పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. మనం 300 ఫామ్ ఎలా ఫిల్అప్ చేస్తాము, వాటికి సంబంధించినవి ఉంటున్నాయి. వాటిలో హజార్డ్ వాటికి సంబంధించింది ఏమైనా ఉందా, అతను ఏమైనా యాక్టివిటీలో ఉన్నాడా ఉంటే ఎస్ అని పెడతాం, లేదంటే నో అని ఇస్తాం. నో అని మ్యాక్సిమం నో ఇస్తాం కాబట్టి అన్నిటికీ నో చేస్తున్నాం. తర్వాత హెల్త్ స్టేటస్, ఇక్కడ వచ్చేసి తన హైట్, వెయిట్ మనం ఇస్తున్నాం 162 + 85. తర్వాత హెల్త్ కండిషన్ గుడ్ అని ఇస్తున్నాం. తర్వాత సెటిల్మెంట్ ఆప్షన్, దీనికి నో అని ఇచ్చేసాం. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇంకేమన్నా ఉన్నాయా, ప్రీవియస్ విత్డ్రా చేసినట్టుగా, లేదంటే ప్రీమియం వాటికి సంబంధించింది ఇంకేమన్నా ఉన్నాయా, పాలసీలు ఏదైనా చేశారా, వాటికి సంబంధించింది మన 300 ఫామ్ లో ఏవైతే ఉంటాయో అవే డీటెయిల్స్ ఇక్కడ అన్నిటికీ నో అని ఇచ్చేస్తున్నాం. తర్వాత మెడికల్ హిస్టరీలో తనకి ఏమన్నా ఆపరేషన్ ఏదన్నా అయ్యిందా, ఇంతకు ముందు ఆపరేషన్ అయ్యి ఉంటే ఆపరేషన్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, లేదంటే ఆపరేషన్ అవ్వకపోతే నన్ను పెట్టేసేసి నెక్స్ట్ మిగతా నో ఇస్తాం కాబట్టి నెక్స్ట్. తర్వాత
ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ, వాటికి ఫ్యామిలీలో ఏమైనా హెచ్ఐవి లాంటివి ఏమైనా ఉన్నాయో వాటికి సంబంధించి ఇచ్చిన తర్వాత హాబీస్, డ్రింక్ హ్యాబిట్, ఆల్కహాలిక్ కానీ లేదంటే స్మోకింగ్ కానీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ ఇచ్చి ప్రొసీడ్ అని చెప్పేసి ప్రొసీడ్. ఇక్కడ ప్రొసీడ్ అని ఇచ్చిన తర్వాత నామినీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ నామినీ, యాడ్ నామినీ అంటే నామినీ పేరు, నామినీ ఏజ్, ప్రపోజల్ కి నామినీకి రిలేషన్ ఏంటి, ఎంత పర్సెంటేజ్. ఇక్కడ నామినీ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్రపోజల్ అనేది సేవ్ చేయాలని చెప్పేసి వస్తుంది. అప్లికేషన్ సేవ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మనం ఓకే చేయాల్సి వస్తుంది. తర్వాత ప్రొసీడ్కి వెళ్ళాలి. ప్రొసీడ్కి వెళ్ళినప్పుడు నాకు డాక్యుమెంట్స్ ఏదైనా అప్లోడ్ చేసేది ఉంటే చిల్డ్రన్ పాలసీస్ వాటికి అయితే డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాంటిది ఈ 2.0లో అడిషనల్ గా వచ్చింది. ఇక్కడ కావాలనుకుంటే మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ప్రొసీడ్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ బిఓసి అయితే బిఓసి, లేదంటే ఆన్లైన్ పేమెంట్. బిఓసి కావాలంటే బిఓసి నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. బిఓసి చేసిన డేట్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తాం. బిఓసి నెంబర్ అండ్ డేట్. ఇక్కడ బిఓసి అయితే బిఓసి, లేదంటే ఆన్లైన్ పేమెంట్ అంటే ఆన్లైన్ పేమెంట్. మనకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేసి ప్రొసీడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏఎస్ఆర్ సిగ్నేచర్ అనేది ఇక్కడే అయిపోతుంది. మనకి ఈ 300 ఫామ్ లో ఎలా ఉంటుందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ లాస్ట్ పేపర్ లో ఇస్తాం కదా, అక్కడ మన దీంట్లో ప్రపోజల్ మనకి ఎప్పటి నుంచి తెలుసు, ఏంటి తన రిలేటివ్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు, తర్వాత ఎన్ని వీక్స్, ఎన్ని మంత్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇది. తర్వాత రిలేటివ్ అయితే ఎస్ అంటే ఎస్, లేదంటే నో. తర్వాత వీటికి సంబంధించి ఇవన్నీ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గానే వస్తాయి. ఇక్కడ మార్చాల్సిన పని లేదు. ఒకవేళ ఏదైనా మార్చేది ఉంటే మీరు వాటికి సంబంధించి మార్చుకోవచ్చు. తర్వాత ప్రపోజల్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సంబంధం లేదని మీరు నమ్ముతున్నారా అనేది మనం చెప్పాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ అసెస్మెంట్, తర్వాత బ్యాంక్ ఇన్కమ్ ప్రూఫ్ ఎలా ఇస్తున్నారు, బ్యాంక్ స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చారా, శాలరీ స్లిప్ ఏమైనా ఇచ్చారా, వాటికి సంబంధించింది వాటికి ఏమైనా ఇచ్చుంటే ఎస్ఆర్ 300 ఫామ్ లో లాగా ఇవ్వాల్సి వస్తుంది. తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది. తర్వాత ఫైనల్ ఇప్పుడు ఓటీపీ వెళ్తుంది కస్టమర్ కి. ఓటీపీ వెళ్ళిన తర్వాత ఇది వెరిఫై చేసేసుకొని ఓటీపీ వెరిఫైడ్ అని చెప్పేసి తనకు వచ్చిన ఓటీపీని మనం ఇచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ గా ప్రపోజల్ అనేది వెరిఫికేషన్ మన ఏఎస్ఆర్ నుంచి ప్లస్ ఇదంతా కంప్లీట్ అయినట్టుగా వస్తుంది. ఇది ఒక మెయిల్ కూడా కస్టమర్ కి ఇలాంటి మెయిల్ ఒకటి ఎల్ఐసి తరఫు నుంచి వస్తుంది. వాళ్ళు ఇక్కడ క్లిక్ వ్యూ ప్రపోజల్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇలాంటి ఒక పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. కావాలంటే ఇక్కడ ప్రపోజల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎడిట్ ప్రపోజల్ కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళు పేమెంట్ చేయాలనుకుంటే పేమెంట్ సంబంధించిన లింక్ కూడా ఇక్కడ నుంచి సెండ్ ఓటీపీ వచ్చేసి అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఓటీపీ ఈమెయిల్ ఐడికి వాటికి మొబైల్ కి రెండుకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి పేమెంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చేసేది ఏముండదు, వాళ్ళు కస్టమర్ చేయాల్సి వస్తుంది. ఈ కస్టమర్ చేసే పేమెంట్ వచ్చేసి పేటిఎం నుంచి అవుతుంది. పేటిఎం ప్రొసీడ్ చేసిన తర్వాత గూగుల్ పే, ఫోన్ పే ఆప్షన్స్ మనకు వస్తాయి. ఇక్కడ యూపీఐ చూడండి, యూపీఐ వచ్చింది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ మన ఇష్టం. డెబిట్ కార్డ్ ఎలా అయినా వాళ్ళు చేస్తే పేమెంట్ ఎలా చేస్తే వాళ్ళ ఇష్టం. వాళ్ళతో ఆ పేమెంట్ చేయించిన తర్వాత ఇది మనం అయినా చేయవచ్చు, కస్టమర్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ గా అయిపోయినప్పుడు ఇలాంటి రిసిప్ట్ ఒకటి వస్తుంది. ఇది అక్నాలెడ్జ్మెంట్. వీటిని సేవ్ చేసి పెట్టుకుంటే మంచిది. ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన వస్తుంది. ప్రపోజల్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇలాంటి మెసేజ్ తనకు వస్తుంది. మెయిల్ లో కూడా మనకు చూడొచ్చు. తర్వాత మనం హోమ్కి వెళ్దాం. ఇది టోటల్ గా ఏఎస్ఆర్ సిగ్నేచర్తో పాటు కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు ప్రపోజల్ ట్రాకింగ్ మనం యాక్సెస్ ఐడి ఉంటే యాక్సెస్ ఐడి నెంబర్ని ఎంటర్ చేసి ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిల్లో కూడా ఉంటుంది. మెయిల్ నుంచి యాక్సెస్ ఐడిని కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మనకు ప్రపోజల్ యొక్క ట్రాకింగ్ అనేది మనకు వస్తుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమేమి కంప్లీట్ అయ్యాయి వాటి గురించి వస్తుంది. మెయిన్ దాంట్లోకి వెళ్తే ప్రపోజల్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టుగా వస్తుంది. ఒక 1 hour ఆగితే మనకు ఇది టోటల్ గా కంప్లీట్ అయ్యి పాలసీ నెంబర్ ఇష్యూ అవుతుంది. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత ఒక 1 hour ఆగి మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి పాలసీస్ 1 అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ మనం పాలసీని ఒకవేళ చూసుకోవాలంటే పాలసీ నెంబర్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఉంటుందండి. జాగ్రత్తగా చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. ఒక 10 to 20 minutes లో ప్లస్ ఒక ఓటీపీ, మాక్సిమం పేమెంట్ కి 2వ ఓటీపీ, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇది మనం ట్రాక్ చేసి చూసుకోవచ్చు. టోటల్ కంప్లీట్ అయినప్పుడు అలా వస్తుంది. ఇదండి 2.0. మీరు ఎక్కడి నుంచి కావాలనుకుంటే అక్కడ నుంచి వీడియోని చూస్తూ మీరు ప్రపోజల్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లో చిల్డ్రన్స్ పాలసీ కూడా నేను వీడియో అప్లోడ్ చేసి మీకు పంపిస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను దానికి మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.